ఇంతకుముందు సన్ స్ట్రోక్ చూసాం, డాక్టర్ స్ట్రోక్ చూసాం, కానీ ఇప్పుడు సిస్టర్ స్ట్రోక్ చూస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. షర్మిల ఆనంగేయటంతో జగన్ గుండెల్లో బాకులు గుచ్చుకున్నాయని విమర్శించారు. జగన్ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి నియంతే కాదు, కుటుంబంలో కూడా నియంతే అని మండిపడ్డారు. 175 సీట్లు గెలుస్తామని జగన్ కలలు కంటున్నారని సిపిఐ నారాయణ విమర్శించారు. ఇంతమందిగా సన్ స్ట్రోక్ చూసాం, ఇది డాక్టర్ స్ట్రోక్ చూసాం, పైగా ఇప్పుడు సిస్టర్ స్ట్రోక్ చూస్తున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లెల ద్వారా ఆయన ప్రాణాలు పెట్టిపోయింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఆమె రంగ ప్రవేశం చేస్తారండి. అవి అరంగేట్లు రావడం జగన్ గుండెల్లో బాకులు పూర్తిపోతున్నాయి, రూపాయలు అయిపోతుంది. ఏమో తెలియదు ఆమె ఎట్టుంటుందో ఏం నాకు తెలియదు. ఇప్పుడు బిచ్చగాడు కూడా బాగా తిని చెట్టుకుని పడుకుంటాడు, కళ వస్తుంది, నేను పెళ్లి చేసుకుంటున్నా అంటాడు. నా పిల్లల కోసం జాగా కావాలా దొరుకుతాడు, వాళ్ళు బిడ్డలు పుడతారు, బాగులు దొరుకుతారు, చివరికి కింద పడిపోతాడు. ఇంకేది ఆ కళ ఇది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కేవలం రాజకీయాల్లో ఉన్నటువంటి నియంతే కాదు, కుటుంబంలో కూడా నియంతే. ఆయన జైల్లో నిర్వహించేంత సభ్యుల మరి ఆమె ఏమైంది? వాళ్ళ అమ్మ ప్రతిష్టాగా ఆమె నిలబెట్టింది, ఆమె ఏమైంది? వాళ్ళ సొంత బాబాయ్ ధర్మరాజు అంటాడు, ఏం చేశారు? ఇవన్నీ ఇంట్లోనే బాగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు లోపల స్టార్ట్ అయింది, వైసీపీ లోపల స్టార్ట్ అయింది, ఎవరు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఇంట్లో బాగొట్టుకుంటున్నాడు, బయట కొట్టుకున్నాడు, ఒళ్ళుగా బాగా ఉంచుకునే